శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడి కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దయచేసి మా ప్రయాణం నిమిత్తం ప్రార్థించండి. మేము చక్కగా మేము వెళ్ళాల్సిన గమ్యానికి చేరుకునేంత వరకు మీ ప్రార్థన మాకు ఎంతో అవసరమై ఉంటున్నది. ఈరోజు కూడా పరిశుద్ధమైన గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనము. ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరం చేయించి అతనిని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. దేవునికి స్తోత్రం. అవును, ఈ వాక్యాన్ని బట్టి సంసోను దెలీలా తొడ మీద గాఢ నిద్రపోతున్నట్లుగా ఇక్కడ కనబడుతుంది. అందుని బట్టి దేవుడు అతనికి ఇచ్చినటువంటి బలాన్ని సంసోను పోగొట్టుకున్నాడు. అతడు దెలీలా తొడ మీద గాఢ నిద్రపోతూ ఉంటున్నాడు. ప్రియులారా, అనేక సార్లు రాత్రింబవళ్ళు కూడా దేవునితో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి సంసోన్. న్యాయాధిపతుల గ్రంథం 16:13లో ఏమంటుందంటే, సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు యొక్క తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతో వాటిని ఊడబెరికి తన భుజము మీద పెట్టుకొని హెబ్రోను ఎదురుగా ఉన్న కొండ కోనకు వాటిని తీసుకుని పోయెను అని రాయబడింది. గమనించారా? ఎంత సమర్థవంతుడు, ఎంత గొప్ప అర్ధరాత్రిపు కూడా పనిచేసినటువంటి వ్యక్తి ఒకప్పుడు సంసోను. చాలాసార్లు నిద్రను నష్టపరుచుకొని దేవుని పని చేసినటువంటి వాడు సంసోను. కానీ ఇప్పుడు గాఢ నిద్ర కలిగజేసే అపవాది అతన్ని ఆక్రమించినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ అపవాది అతనిలో ఉండి తన తలాంతులను, వరాలను వ్యర్థమయ్యేటట్లుగా చేస్తూ ఉంటున్నాడు. మన జీవితాల్లో కూడా ఇవే కలుగు చేస్తాడు అపవాది. దేవుడు మనకిచ్చినటువంటి విలువైనటువంటి ఆశీర్వాదాలను పోగొట్టుకోవడానికి ముఖ్య కారణం అపవాదికి మనము లొంగిపోతున్నాం కాబట్టి. ఏదో ఓ రకంగా అపవాది మనల్ని వాడుకొని మనము దేవుని యొక్క పని చేయకుండా, కుటుంబంలో ఆశీర్వాదంలో రాకుండా దారిద్ర్యానికి దారి తీసేదే ఈ అపవాది అయినటువంటి నిద్రతనం. నా ప్రియ సహోదర సహోదరులారు, గమనించండి. నిద్రపోవటం ద్వారా నష్టం ఏంటంటే కుటుంబానికి నష్టం వస్తుంది, వ్యక్తిగత జీవితానికి నష్టం వస్తుంది, ఆర్థిక పరంగా పడిపోతావు. అంతేకాకుండా నీలో ఉన్న వరాలు, నీలో ఉన్న శక్తులు, దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతులు పోగొట్టుకోవడానికి మూల కారణమవుతుంది. జాగ్రత్త. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న బిడ్డలు ప్రభువా, సంసోను లాంటి బలవంతులే, కానీ అపవాది వారిని వాడుకుంటున్నాడైనా ఆ నిద్ర అన్న మత్తులో నుండి తీసివేసి మెలకుగా ఉండి నీ పాద సన్నిధిలో గోజాడే విలువైన అవకాశాన్ని బిడ్డలందరికీ మీరు దయచేస్తారని విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.